హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ రోజు అయితే ఊరు వెళ్తున్నామండి, అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. సో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆవరకుడుమ అయితే వేస్తున్నారు. ఈ ఆవరకుడుమ ఎలా వేస్తున్నారంటే, ఒక దాకలో వాటర్ వేసి దానికి క్లాత్ కట్టి దానిపైన ఇడ్లీ పిండి అయితే వేసారనమాట. ఇది అట్టుకెళ్ళి ఇంక స్టవ్ మీద పెట్టేసుకోవడమే. మనకి ఇప్పుడు ఆవరకుడుమ వేయడానికి సెపరేట్గా ఒక ఇడ్లీ పాత్ర అయితే వచ్చింది కదండి. ఒకప్పుడు అయితే ఇలాగే వేసేవారు. చాలా మందికి తెలిసే ఉంటుంది, ఎవరికైనా తెలియదేమో అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఇప్పుడైతే సెపరేట్గా ఇడ్లీ పాత్ర, ఆవరకుడుము ఇవన్నీ ఉన్నాయి. ఇలా ఎవరు ప్రిపేర్ చేయట్లేదు. అయితే మనకి ఇడ్లీ ఎలా ఉడుకుతుందో సేమ్ ఇంకా అలాగే ఉడికిపోతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత అత్తయ్యగారు అయితే పొట్లకాయ తెచ్చారండి. పొట్లకాయ అయితే నేను ఎప్పుడు తినలేదనమాట. సో పొట్లకాయలో పాలు వేసి ఫ్రై అయితే పెడుతున్నారు. సో ఎలా పెడతారన్నది చూపిస్తాను. మీకు ఎంతమందికి పొట్లకాయ ఇష్టం అన్నది కామెంట్ చేయండి, ఎంతమంది తిన్నారన్నది కూడా కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం అయితే తింటున్నాను. యాక్చువల్లీ పొట్లకాయ తిన్నప్పుడు కోడిగుడ్డు తినకూడదని చెప్పేసి అంటారంట. సో అది ఎంతవరకు నిజం అన్నది కూడా కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే పొట్లకాయని పైన ఒక తెల్ల పొర ఉంటుంది కదండి, ఆ పొర ఏంటంటే ఉప్పు కొల్లుతోటి ఇలా రుద్దేశారనమాట. అప్పుడు ఆ పొర అంతా ఊడిపోయింది. తర్వాత ఇలా మధ్యలోకి కోసుకుంటే అందులోని గింజలు అయితే ఉన్నాయి. ఆ గింజలు తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాము. ఇదంతా ఒక వాటర్లో వేసుకొని ఇలా స్టవ్ మీద అయితే పెట్టుకుని ఉడికించుకున్నాము. ఉడికించుకున్న తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా తీసేసి ఈ విధంగా పిండేసుకోవాలన్నమాట. మనకి ఈ విధంగా పిండుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. సో ఈ విధంగా పిండేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాము. మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ అయితే వేసుకున్నారు. ఆయిల్ ఇటెక్కిన తర్వాత ఇందులో ఎల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు ఇవన్నీ వేసుకోవాలన్నమాట. తాలింపుకి ఏమేమి కావాలో అన్నీ వేసుకోవాలి. సేమ్ మనం బీరకాయ, దొండకాయ ఎలా ఫ్రైకి తాలింపు పెట్టుకుంటామో సేమ్ అదే తాలింపు అయితే పెట్టుకోవాలి. సో ఇవన్నీ వేసుకుని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నీళ్ళు పిండేసుకున్న ఈ పొట్లకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పాలు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. అయితే ఫ్రై అయిపోయినాయండి. ఇందులో అయితే పాలు అయితే యాడ్ చేస్తున్నాం అనమాట. మీకు ఎన్ని కావాలో అన్ని పాలు అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ విధంగా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా పాలు అయితే వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని అది ఆవిరి అయిపోయినంత వరకు ఉంచుకోవాలన్నమాట. మొత్తం అంతా అది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట కాసేపు ఉంచితేనే. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఉన్నది. పొట్లకాయ ఫ్రై అయితే బాగున్నదండి. నేను ఫస్ట్ టైం తిన్నాను. దీన్ని ఇంకా చాలా రకాలుగా చేసుకుంటారేమో, కర్రీ కట్ట వండుతారేమో, కానీ నేనైతే ఫస్ట్ టైం అయితే పొట్లకాయ ఫ్రై అయితే తిన్నాను అనమాట. ఇంకా లంచ్ అయితే తినేసానండి. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత పైకి అయితే వచ్చాము. సో కాసేపు ఇంకా పైకి అయితే వస్తామన్నమాట పడుకోవడానికి. నేను పడుకోను కానీ ఇంకా అలా దులుతూ ఉంటాము. అయితే ఇంక ఈ రోజు నేను ఈ కబోర్డ్ సర్దుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది నా కబోర్డ్ అనమాట. సో వచ్చినప్పుడల్లా సర్దుతూనే ఉంటాను. ఈ శారీ అయితే నేను నా సెకండ్ యానివర్సరీకి అయితే తీసుకున్నానండి. సో అప్పుడు కట్టుకున్నాను అనమాట. మళ్ళీ ఎప్పుడు కట్టుకోలేదు. ఇంకా అలాగే ఉన్నది ఆ శారీ అయితేని. ఇప్పుడైతే కబోర్డ్లో అన్నీ తీసేసానండి. ఈ శారీస్ అన్నీ ఇలాగే ఉన్నాయన్నమాట. ఒక్కటి కూడా కట్టట్లేదు. గుజరాత్ పట్టుకెళ్ళిపోదామంటే వెళ్ళినప్పుడేమో లగేజ్ ఎక్కువైపోతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కట్టుకోవడానికి ఉండాలి కదా, మళ్ళీ అక్కడికి ఇక్కడికి తిప్పాలి. ఎలాగో అక్కడ ఉన్నప్పుడు డ్రెస్లే కదా ఎక్కువ వేసుకుంటున్నామని చెప్పేసి ఇంక ఎలాగో ఉంచేస్తున్నాను అనమాట. ఇవి కొత్త శారీస్. ఇవి సూరత్లో తీసుకున్నాను. ఆ శారీస్ కొన్ని అమ్ముడైనవి, కొన్ని అమ్ముడు అవ్వలేదు అనమాట. అలా ఉండిపోయినాయి. సో అవన్నీ తీస్తున్నాను అనమాట. విన్ను అయితే ఇప్పుడే పడుకొని లేసింది. నేనైతే ఈ లోపల మొత్తం బట్టలన్నీ మడత పెట్టేశాను అనమాట. ఈ విధంగానే ఇంకా కబోర్డ్లో అయితే సర్దాలి. ఇంకా వరుస పెట్టి ఇంకా అన్నీ సర్దుతా ఉన్నాను. ఒక్కోసారి ఒక్కోలా సర్దుతూ ఉంటాను అనమాట. ఒక్కోసారి పొడవుగా పెడతాను, ఒక్కోసారి అడ్డంగా పెడతా ఉంటాను అనమాట. సో మొత్తం కబోర్డ్లో అన్నీ మొత్తం సర్దేశాను. ఇప్పుడు బీరువా అయితే తీస్తున్నాను. బీరువాలో అంత ఎక్కువ ఏమి ఉండవండి. అంటే కింద ఒక బీరువా ఉంటుంది కాబట్టి అత్తగారు అందరూ పెట్టుకుంటారు. ప్రస్తుతానికి నాయే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇందులో అయితే మోస్ట్లీ నా పెళ్లి శారీసే ఉంటాయి. అంటే పెళ్లి టైంలో తీసుకున్న శారీస్ ఉంటాయి అనమాట. ఇంక పక్కన ఉన్నాయి చూడండి, ఇవి నాయి. పక్కే వచ్చేసి అత్తయ్య గారి అనమాట. ఈ పైన ఉన్నాయన్నీ నాయనమాట. సో ఇక్కడ నేను చేపెట్టాను చూడండి, ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ. కింద వచ్చేసి నా ఆషాఢం శారీ అనమాట. పైన అయితే మా హస్బెండ్ కోవిడ్లో తీసుకున్నాం ఇద్దరం కలిపి ఆ శారీ. ఆ శారీ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అలాగే నా ఎంగేజ్మెంట్ శారీ కూడా నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. మొన్న నోములు కట్టుకున్నాను కదండి శారీ, అదేనమాట పైన ఉన్నది కదా అది. ఇంకా చాలానే ఉన్నాయండి. పొట్టు చీర, తెల్ల చీర ఇవన్నీ ఏమో అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే ఉన్నాయన్నమాట. ఈ శారీ వచ్చేసి ఎంగేజ్మెంట్ శారీ అన్నాను కదా, ఫోటో చూపిస్తాను ఆకండి. ఈ ఫోటో వచ్చేసి మా చెల్లి నా యానివర్సరీకి అయితే ఇచ్చింది అనమాట. సెకండ్ యానివర్సరీకి అయితే గిఫ్ట్ కింద అయితే ఇచ్చింది ఇది. సో చూసారు కదా మా హస్బెండ్ డ్రెస్ అది, నా శారీ అయితే అదనమాట. మా హస్బెండ్ వాళ్ళు తీసుకొచ్చారనమాట ఆ శారీ ఎంగేజ్మెంట్కి. సో కబోర్డ్లో బట్టలు అయితే ఈ విధంగా సర్దాను. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. నా పెళ్లి శారీస్ అయితే ఒక వీడియో అయితే చేస్తాను.
సో ఇంక విన్నోని తీసుకుని అయితే ఇంక కిందకి వెళ్దామని చెప్పేసి వెళ్తుంటే కింద అయితే విరాజు ఇంకా వాళ్ళ నానమ్మ ఏయో మాట్లాడుకుంటున్నారు. వాడేమో అటు వెళ్ళొద్దంటే ఇటు వెళ్తాడు, ఇటు వెళ్ళొద్దంటే అటు వెళ్తా ఉన్నాడు అనమాట సైకిల్ తోటి. సో వాళ్ళిద్దరూ ఇప్పుడు ఒకటి నిర్ణయించుకున్నారు ఏంటంటే సైకిల్ కడగాలని. అది విరాజ్ పట్టుదలతో అనమాట. నా సైకిల్ కడుగుతాను అంటే ఇంకిద్దరు కలిపి సైకిల్ అయితే కడుగుతున్నారు. సో ఇంకా వాళ్ళిద్దరిని ఇంకా నేను అలా వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడైతే నేను గిన్నెలు అయితే తోముతున్నానండి. ఇంకా మధ్యాహ్నం ఆయన గిన్నెలు ఉంటాయి కదా, అన్నం కట్ట ఇవన్నీ ఊడ్చేసి ఇంకా గిన్నెలు అయితే తోముతున్నాను. ఇంక గిన్నెలు తోమిన తర్వాత ఇంకా పిల్లలిద్దరు అయితే ఇక్కడ ఆడుతూ ఉన్నారు. ఐస్ గడ్డలు అంటే అండి, మా అబ్బాయికి సైకిల్ మించి పడిపోయాడని చెప్పేసి ఇంకా ఐస్ అయితే ఇలా కాస్తా ఉన్నాడు అనమాట. ఎన్ని దెబ్బలు తగిలించుకున్నాడు తెలుసండి. ఇప్పుడైతే ఇంకా పెద్ద దెబ్బ అయితే తగిలించుకున్నాడు కాలుకి. అది మీకు వచ్చి వీడియోస్లో అయితే చూపిస్తాను. చాలా దెబ్బలు అయితే తగిలించుకుంటున్నాడు. ఇప్పుడైతే అత్తయ్య గారు సొగ్గుబియ్యం జావ అయితే కాసారండి. ఇందులో అయితే క్యారెట్ తురుము వేసారనమాట. నెయ్యిలో కొంచెం ఫ్రై చేసి ఇందులో అయితే వేసేసారు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. క్యారెట్ తురుము వేసారు కాబట్టి కొంచెం టేస్ట్ అన్నది డిఫరెంట్గా ఉన్నది. బాగుంది కూడా టేస్ట్ అయితేని. ఇంకా తినేసిన తర్వాత ఇంక మేమైతే స్టార్ట్ అయ్యామండి. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. నేను, విరాజ్, ఇంకా విన్ను. సో మా హస్బెండ్ ఊరు వెళ్ళిపోయారు కాబట్టి ఇంక మేము ముగ్గురం అయితే వెళ్తున్నాము. అది బస్సు మీద అయితే వెళ్తున్నాం అనమాట. బస్సు మీద వచ్చిన ప్రాబ్లం ఏంటంటే విన్నుకి అయితే అస్సలు బస్సు పడదండి. వామిటింగ్స్ అయితే అయిపోతాయి అనమాట. విన్నుతోటే కొంచెం ప్రాబ్లం అనమాట. విన్నుకే కదండి, నాకు కూడా వామిటింగ్స్ అవ్వవు కానీ ఈ కారం అయితే వచ్చేస్తుంది, మామూలుగా రాదనమాట. అది దిగిన తర్వాత ఒక 2 గంటలైనా సరే అలాగే ఉంటుంది. ఎక్కారం అయితే అస్సలు తగ్గదు. అయితే మేము బయలుదేరే టైంకి బస్సు అంతా ఖాళీగా ఉందండి. ఇంకా రాజమండ్రి కాంప్లెక్స్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట బస్సు. కాంప్లెక్స్కి వెళ్ళిపోతే మాకు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే గోకవరం బస్ స్టాండ్లో అయితే ఆపేసి మళ్ళీ అక్కడ నుంచి ఆటో ఎక్కి వెళ్ళాలన్నమాట. సో డైరెక్ట్ కాంప్లెక్స్ కాబట్టి మాకు ఈజీగా ఉన్నదన్నమాట. అయితే ఇక్కడ మా అబ్బాయి చూడండి, సీట్ అంతా మా అబ్బాయే పడుకున్నాడు అనమాట. అంటే అంత ఖాళీగా ఉంది బస్సు. ఇంకా వాడైతే ప్రశాంతంగా పడుకుని అయితే వచ్చాడు, ఎక్కించుకున్నాను నన్ను. ఇంకా కాంప్లెక్స్కి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి అయితే బస్సు అయితే ఎక్కేసాం అనమాట. రావులపాలెం బస్సు అయితే ఎక్కాము. ఇంకా జొన్నాలు అయితే దిగిపోతాం కాబట్టి ఇంకా ఆ బస్సు అయితే ఎక్కాము. కాకపోతే మా టైం ఏంటంటే 2 బస్సులు కూడా చాలా ఖాళీగా ఉన్నాయన్నమాట. మాకు సీట్లు అయితే బాగానే దొరికినాయి అనమాట. ఎక్కడ నుంచుని వెళ్ళకుండా కూర్చునే వెళ్ళాము. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసామండి. ఎక్కువ లగేజ్ ఏం తీసుకురాలేదు, ఒక చిన్న బ్యాగ్ అయితే తీసుకుని వచ్చాను. అంటే చెల్లి బట్టలు ఉన్నాయన్నమాట ఇక్కడ, అందుకే నేను తీసుకురాలేదు. సో చెల్లి ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి టైట్ అయిపోయినాయి అంటే బట్టలు అన్నీ, టాప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా అవన్నీ ఉన్నాయి కదా, ఇంక తెచ్చుకోవడం ఎందుకని చెప్పేసి చాలా చిన్న బ్యాగ్ తెచ్చుకున్నాము పిల్లల మట్టికి. ఇంక ఇంటికైతే వచ్చేసామండి. ఖుషి వాళ్ళు అయితే ఇక్కడే ఉన్నారనమాట. మేము వచ్చినప్పుడు పడుకుంది, ఇప్పుడు లేచిందనమాట. ఇంకా విన్ను దగ్గరికి, విరాజ్ దగ్గరికి అస్సలే వెళ్ళదు. విన్ను ఏమో నా ఒళ్ళో కూర్చోబెట్టి మమ్మీ అంటుంది, విరాజు అంటాడు. కాకపోతే అదేమో ఏడ్చేస్తూ ఉంటుంది అనమాట. అస్సలు వెళ్ళదు వాళ్ళ దగ్గరికి. మామూలుగా ఆడమంటే ఆడుతుంది తప్ప వాళ్ళు ముట్టుకున్నా పట్టుకున్నా సరే ఏడ్చేస్తూ ఉంటుంది. ఇంకా అలా కాసేపు అయితే దాన్ని ఆడిపించాను. వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్దంటే నా దగ్గరికే వస్తానన్నది. సో ఈ మధ్యలో బాగా అలవాటు అయింది రండి. అంటే ఎక్కువ వీడియోస్లో చూస్తూ ఉన్నది కదా, సో వీడియోస్ అయితే బాగా ఎక్కువ చూస్తుంది అనమాట. అందుకే దానికి బాగా తెలుస్తుంది నేనని చెప్పేసి. ఇంక ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో ఎలా ఉన్నది ఏంటన్నది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.